పెళ్లి రోజున అత్తగారు తన కొడుకును మరియు కోడల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆవిడ పడక గదిలోకి వచ్చి తన కోడలితో, ఇక్కడ చాలా దొంగలున్నారు, నీ నగలన్నీ తీసి నాకు ఇచ్చేయి అని అంటుంది. ఆ అమ్మాయి తన అత్తగారిని నమ్మి తన నగలన్నీ తీసి ఇచ్చేస్తుంది. నగలు తీసుకొని ఆ అత్తగారే వాటిని ధరిస్తుంది. కొడుకు వచ్చి, అమ్మా ఇవేంటి అని అడుగుతాడు. దానికి ఆవిడ, నీ భార్య దగ్గర నుండి అన్నీ తీసుకున్నాను అని చెప్తుంది. ఇది విని ఆ కొడుకు చాలా సంతోషపడతాడు. కొద్దిసేపటి తర్వాత ఆ కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొస్తాడు. తన భార్యతో, నేను నీ డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటాడు. ఇటువైపేమో అత్తగారు కూడా ఆమెతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ను మరొక అబ్బాయితో చూస్తాడు. అప్పుడు ఆమె, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా, నీతో ఉండి నేనేం చేయాలి అని అంటుంది. ఆ అబ్బాయి ఆమెను తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు అకస్మాత్తుగా ఆ అత్తగారు అనారోగ్యంతో పడిపోతుంది. అందంగా లేని ఆ అమ్మాయి తన అత్తగారికి సేవ చేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చి ఆ కొడుకు తన భార్యకు క్షమాపణ చెప్తాడు. ఫ్రెండ్స్, మీ దృష్టిలో ఏది ముఖ్యం, అందమైన మనసా లేదా అందమైన రూపమా? కామెంట్ చేసి చెప్పండి.